ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం ఎటువంటి ఆహారం తీసుకుంటే మనం డైలీ రొటీన్లో ఎటువంటి చేంజెస్ చేస్తే మనకు స్పెర్మ్ కౌంట్ క్వాలిటీ పెరుగుతుంది, దాని గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో నార్మల్గా నేను చాలా వీడియోస్లో చెప్తూనే ఉన్నాను, స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే మన బాడీలో హార్మోన్స్ బాగుండాలి, వైటమిన్స్ బాగుండాలి. ఇవి బాగున్నప్పుడే ఈ హార్మోన్స్ టెస్టిస్లో పనిచేసి ఎక్కువ స్పెర్మ్స్ ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తాయి. అలాగే ఒకవేళ హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ ఉంటే జనరల్గా ఏమవుతుంది, స్పెర్మ్స్ కొన్నిసార్లు వీక్గా ప్రొడ్యూస్ అవుతాయి, క్వాలిటీ కూడా తక్కువగా ఉంటుంది. సో వీటిని మనం పెంచుకోవాలంటే ఎలా పెంచుకోవాలి అంటే, మనము టెస్టోస్టిరాన్ని ఇంక్రీజ్ చేసే ఎటువంటి ఫుడ్ అయినా కూడా మనకు ఈ స్పెర్మ్ కౌంట్ని పెంచుతుంది. తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఎటువంటి వెజిటబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా మనకు స్పెర్మ్ కౌంట్ని పెంచుతుంది. సో ఇప్పుడు టెస్టోస్టిరాన్ని పెంచే ఫ్రూట్స్ కానీ ఫుడ్స్ కానీ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. జనరల్గా ఈ క్యాష్యూ, బాదం, పిస్తా ఇవి తీసుకున్నా కూడా మనకు టెస్టోస్టిరాన్ పెరుగుతుంది. డేట్స్ తీసుకున్నా మంచిది, టెస్టోస్టిరాన్ పెరుగుతుంది. అలాగే వాటర్మిలన్, పొమోగ్రనేట్, బనానా ఇలాంటివి తీసుకున్నా కూడా మనకు టెస్టోస్టిరాన్ పెరుగుతుంది, దానివల్ల స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంది. అలాగే స్ప్రౌట్స్ తీసుకోవచ్చు. సో ఇవి కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నవి ఏంటంటే అన్ని కలర్డ్ వెజిటబుల్స్ అండ్ కలర్డ్ ఫ్రూట్స్. మనకి ఎప్పుడైతే అన్ని కలర్గా కనిపిస్తాయో వాటిల్లో అన్నిట్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగున్నట్టు. అంటే ఇప్పుడు మీరు టొమాటోస్ తీసుకోండి, తర్వాత బీట్రూట్ తీసుకోండి, క్యారెట్ తీసుకోండి, వీటిల్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే ఫ్రూట్స్లో ఆరెంజెస్ కానీ, లెమన్ కానీ, సిట్రస్ ఫ్రూట్స్, అన్ని సిట్రస్ ఫ్రూట్స్, తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన డ్రాగన్ ఫ్రూట్స్ అంటాము, తర్వాత బెర్రీస్, అన్ని రకాల బెర్రీస్, స్ట్రాబెర్రీస్ కానీ, వైల్డ్ బెర్రీస్ కానీ, బెర్రీ ఫ్రూట్స్, తర్వాత పొమోగ్రనేట్స్, వాటర్మిలన్, ఇవి కూడా అన్ని కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ బాగున్న ఏ ఫుడ్ అయినా సరే స్పెర్మ్ కౌంట్ని ఇంక్రీజ్ చేస్తుంది. తర్వాత మనం ఇంకొక విషయం ఏంటంటే, ఎటువంటి ఫుడ్స్ తీసుకోకూడదు. ఇప్పుడు మనం ఏ ఫుడ్స్ తీసుకోవాలో మనం చెప్పాం కదా, కొన్ని రకాల ఫుడ్స్ వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. అవి ఏంటి అంటే జంక్ ఫుడ్స్. తర్వాత జంక్ ఫుడ్స్ని మేము 2 వేస్లో క్లాసిఫై చేస్తాం. ఒకటి పిజ్జాస్, బర్గర్స్, దాంట్లో ఆర్టిఫిషియల్ ఫ్యాట్స్ అవి మిక్స్ చేసినవి అంటాం. అవి ఒక్కటే జంక్ ఫుడ్స్ కాదు. అంటే ఫ్రైడ్ ఫుడ్స్, తర్వాత మనకు రెగ్యులర్గా దొరికే బజ్జీలు, తర్వాత ఈ ఫ్రెంచ్ ఫ్రైస్, ఇవి మాత్రమే జంక్ ఫుడ్ కాదు. మనం బయట తినే ఫుడ్స్లో అంటే మనకు ఏ ఆయిల్ వాడారో తెలియని ఫుడ్స్, ఎటువంటి కూరగాయలు వాడారో తెలియని ఫుడ్స్, తర్వాత అసలు కూరగాయల్ని వాష్ చేయకుండా వండడం. అంటే ఇప్పుడు మనం ఫంక్షన్స్కి వెళ్తున్నాం, ఇన్ని ఫంక్షన్స్కి వెళ్తున్నాం, ఇంట్లో అయితే మనకు తెలుసు ప్రతి పెస్టిసైడ్స్ ప్రతి పంటలోనూ ఇప్పుడు పురుగుల మందులు లేకుండా పండించట్లేదు, ఎక్కడో కొన్ని ఆర్గానిక్ స్టోర్స్లో తప్ప. సో ఇప్పుడు ఈ ఫంక్షన్స్ మనం అన్ని పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా వాళ్ళు చేసే ఫుడ్స్లో ఎంతవరకు వాటిని క్లీన్గా కడిగే టైం ఉంటుంది? వాళ్ళు అలా పైప్తో అలా పైన వాటర్ పెట్టేసి అదే కూరగాయలని కడిగేసి మనం వంట చేస్తున్నారు. కానీ దాంట్లో పెస్టిసైడ్స్ ఎఫెక్ట్స్ పోయాయా అంటే లేదు. ఉడకపెడుతున్నారు కాబట్టి పోయాయా అంటే జనరల్గా అయితే ఏదైనా క్రిములు అయితే పోతాయి, కానీ ఈ పెస్టిసైడ్ ఎఫెక్ట్ కానీ ఫర్టిలైజర్ ఎఫెక్ట్ కానీ ఎంత ఉడికించినా కూడా అది అలాగే ఉంటుంది. సో అది మనం తింటున్నాం కదా. సో అందుకని ఏంటంటే బయట తినే ఫుడ్స్ని వీలైనంత వరకు తగ్గిస్తే మంచిది. రెండోది ఆయిల్స్. ఇప్పుడు మనం చాలా చూస్తూనే ఉన్నాం, ఎముకల నుంచి ఆయిల్ తీస్తున్నారు, కొన్ని రకాల కెమికల్స్ కలిపి ఆయిల్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు చిన్న చిన్న హోటల్స్లో వాళ్ళకు తక్కువ బడ్జెట్లో ఫుడ్ చేయాలి అంటే వాళ్ళు ఏ ఆయిల్ వాడుతున్నారో తెలియదు.
సో అలాంటి ఆయిల్స్ వాడుతున్నప్పుడు ఖచ్చితంగా మన బాడీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అదే నెగిటివ్ ఇంపాక్ట్ మళ్ళీ స్పెర్మ్ మీద కూడా ఉంటుంది. సో వీలైనంత వరకు జంక్ ఫుడ్లో అంటే ఎక్కువ హోటల్ ఫుడ్ తినడం కానీ, ఎక్కువ కర్రీ పాయింట్స్ నుంచి తెచ్చుకునే ఫుడ్స్ కానీ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. అలాగే వీటితో పాటు స్మోకింగ్, ఆల్కహాల్, టొబాకో ఇవి చాలా ముఖ్యమైనవి. ఈ మూడిటి వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. పిల్లలు కావాలి, పిల్లలకు ప్లాన్ చేస్తున్నాం అనే వాళ్ళు ఈ మూడిటికి చాలా వరకు దూరంగా ఉండాలి. సో ఆల్కహాల్ అయినా అప్పుడప్పుడు ఏదో మంత్లీ వన్స్ ఏదో ఫెస్టివల్స్కి వెళ్ళినప్పుడు తీసుకోవచ్చేమో, కానీ స్మోకింగ్ డైలీ చేస్తారు కాబట్టి అది టెస్టిస్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తుంది. టొబాకో ఉన్న ప్రతి ఒక్కటి అంతే. కొంతమంది టొబాకో నములుతూ ఉంటారు, గుట్కా లాంటివి, వాటి వల్ల ఇంకా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. స్మోకింగ్ కన్నా 10 times ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సో వ్యూవర్స్, మనము స్పెర్మ్ కౌంట్ ఏవి తింటే పెరుగుతుంది, ఏవి తినకూడదు రెండు చెప్పాం కదా. వాటితో పాటు డైలీ కొంచెంసేపు ఎక్సర్సైజ్ చేయడము, విటమిన్ B12, విటమిన్ D మెయింటైన్ చేయగలిగితే స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ ప్రొడక్షన్ చాలా బాగుంటుంది. విటమిన్ B12 ఎప్పుడు కూడా నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లోనే ఎక్కువ ఉంటుంది. మీరు ఎక్కడ చూసినా కూడా సీ ఫుడ్, తర్వాత అంటే ఫిష్, ప్రాన్స్, తర్వాత ఎగ్స్, చికెన్, మటన్ వీటిలోనే విటమిన్ B12 ఎక్కువగా ఉంటుంది. వెజిటేరియన్ ఫుడ్స్లో B12 చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు ప్యూర్ వెజిటేరియన్ అయితే, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు, స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందంటే ఒకసారి B12 టెస్ట్ చేయించుకొని, ఒకవేళ B12 తక్కువగా ఉంది అంటే బయట నుంచి B12 సప్లిమెంట్స్ టాబ్లెట్స్ తీసుకున్నా సరిపోతుంది. విటమిన్ D తక్కువగా ఉంది అంటే మీరు ఎండకు ఎక్స్పోజ్ అయితే విటమిన్ D వస్తుంది. సో అది న్యాచురల్గా టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్ చేయగలుగుతుంది. సో థ్యాంక్ యూ.